హాలిడేస్ అయితే వచ్చేస్తున్నాయి. మరి ఈసారి హాలిడేస్‌కి ఏదైనా ట్రిప్ ప్లాన్ చేశారా? జర్నీ ఉందని తెలిస్తే చాలు అమ్మలు ఏ ఫుడ్ ప్యాక్ చేసుకొని వెళ్ళాలా అని టెన్షన్ పడిపోతుంటారు. ఈసారి అలాంటి టెన్షన్స్ అన్నీ అవాయిడ్ చేసి ఈ ఫేమస్ గుజరాతీ కా రెసిపీ మేథీ కా థేప్లా అయితే తప్పకుండా ట్రై చేయండి. ఈ సూపర్ హెల్దీ అండ్ టేస్టీ తేప్లాలు 3 to 4 డేస్ అయినా కూడా ఇలాగే సాఫ్ట్ గా ఉంటాయి. ఈ తేప్లాల కోసం ముందుగా మెంతికూరని తీసుకొని క్లీన్ చేసుకొని వాష్ చేసుకొని ఫైన్ గా చాప్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ 2 కప్స్ మెంతి కూరను తీసుకున్నాను. ఏ కప్పుతో అయితే మెంతి కూర వేసుకుంటారో దానికి డబుల్ అమౌంట్ గోధుమ పిండి వేసుకోవాలి. ఇక్కడ నేను 2 కప్పుల మెంతి కూరకు 4 కప్పుల గోధుమ పిండిని వేసుకున్నాను. పిండిని చక్కగా చెత్తపోయేలా జల్లించుకొని అందులోకి 1.5 టీ స్పూన్ సాల్ట్ ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అందులోకి ముందుగా తరిగి ఉంచుకున్న మెంతి కూరను 2 కప్పులు యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి సన్నగా తరిగి ఉంచుకున్న ఒక పిడికెడంత కొత్తిమీరను యాడ్ చేసుకోండి. తర్వాత ఒక చిటికెడంత పసుపు, 1.5 టీ స్పూన్ కారం, ఒక పెద్ద టేబుల్ స్పూన్ అంత అజ్వైన్ ని యాడ్ చేసుకోండి. వాముని ఎప్పుడు ఇలా చేతుల మధ్యలో నలుపుకొని యాడ్ చేసుకోవాలి. వాముని అలా నలుపుకొని యాడ్ చేసుకోవటం వల్ల స్మెల్ అయితే అదిరిపోతుంది. తర్వాత అందులోకి ఒక చిటికెడంత ఇంగువ, ఒక టేబుల్ స్పూన్ అంత అల్లం పచ్చిమిర్చి పేస్ట్, ఒక పెద్ద టేబుల్ స్పూన్ అంత నువ్వులు, 1/2 కప్ పెరుగు, 1/2 కప్ ఆయిల్ యాడ్ చేసుకొని అంతా ఒకసారి కలిపేసుకోండి. పిండిని కలుపుకునేటప్పుడు మొదటే వాటర్ యాడ్ చేసుకోకూడదు. ఫస్ట్ పిండిని పెరుగుతో కలుపుకొని వాటర్ అవసరమైనప్పుడు మధ్య మధ్యలో వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. నాకు ఈ పిండినంతా కలుపుకోవటానికి 1.25 కప్పు వాటర్ సరిపోయింది. పిండిని మరీ సాఫ్ట్ గా కాకుండా చూపించిన విధంగా కలుపుకోవాలి. పిండిని కలుపుకోవటం అయ్యాక ఆయిల్ తో 2 వైపులా గ్రీస్ చేసుకుని ఒక వెట్ క్లాత్ తో కవర్ చేసుకుని ఒక 5 to 10 మినిట్స్ పక్కన ఉంచుకోవాలి. పిండిని ఎక్కువసేపు నాననివ్వకూడదు. ఎక్కువసేపు నానితే రోటీలు ఒత్తుకోవటం కష్టమైపోతుంది. 10 మినిట్స్ తర్వాత చిన్న ఉండను తీసుకొని 2 చేతుల మధ్యలో ఉంచుకొని ఒక బాల్ షేప్ లో వచ్చేలా చేసుకోవాలి. తీసుకున్న ఉండలు చిన్నవిగా ఉండాలి. తేప్లాలు పెద్దగా ఉంటే బాగోవు. నెక్స్ట్ అయితే ఆ బాల్ ని పొడిపిండిలో అద్దుకొని చూపిస్తున్న విధంగా ఒత్తుకోవాలి. తేప్లాలు ఒత్తుకునేటప్పుడు ఎక్కువ పొడిపిండిని వాడకూడదు. పొడిపిండిని ఎక్కువగా వాడితే తేప్లాలు గట్టిగా అయిపోతాయి. అండ్ ఇవైతే పల్చగా సన్నగా ఉంటాయి. చూపించిన విధంగా అన్ని పక్కల నుంచి పలుచగా సన్నగా ఒత్తుకోవాలి. అన్ని తేప్లాలను ఇలాగే పలుచగా సన్నగా ఒత్తుకోవాలి. గుజరాత్ లో తేప్లాలు చాలా ఫేమస్. వీటిని చాయ్ తో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ గా తీసుకుంటారు. ఇక్కడైతే మనము గోధుమ పిండిని వాడాము. గోధుమ పిండి బదులు మొక్కజొన్న పిండి వేసుకొని కూడా మేథీకా థేప్లా చేసుకోవచ్చు. ఇలా పలుచగా ఒత్తుంచుకున్న పిండిని వేడి వేడి పెనం పైన హై ఫ్లేమ్ పైనే కాల్చుకోవాలి. రోటీ ఎంతసేపు పెనం పైన ఉంటుందో ఎంతసేపు కాలుస్తామో అంత గట్టిగా అయిపోతుంది. ఇలా రోటీకి నెయ్యి లేదా నూనె వేసుకొని 2 వైపులా చిన్న చిన్న డాట్స్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి. తేప్లాలను మరీ ఎక్కువగా మాడిపోయేలా కాల్చుకోకూడదు. ఈ తేప్లాలను 3 to 4 డేస్ ఈజీగా స్టోర్ చేసుకోవచ్చు. మనము కర్డ్ ని యాడ్ చేసుకోకుండా తయారు చేసిన తేప్లాలైతే 1 week to 10 డేస్ ఈజీగా స్టోర్ చేసుకోవచ్చు. 10 డేస్ అయినా కూడా ఈ తేప్లాలు ఇలాగే సాఫ్ట్ గా స్మూత్ గా ఉంటాయి. కర్ణాటకలో జొన్న రొట్టెలు ఎలా స్టోర్ చేసుకొని తింటారో గుజరాత్ లో తేప్లాలు అలా స్టోర్ చేసుకొని తింటారు. ఇంటి నుంచి దూరంగా ఉండే పిల్లల కోసం అమ్మలు ఒక్కసారి ఈ తేప్లాలు చేసి పంపియండి. వాళ్లకు చాలా నచ్చుతుంది. అంతేనండి, ఎంతో రుచిగా అండ్ హెల్దీగా ఉండే మేథీకా థేప్లా అయితే రెడీ అయిపోయాయి. ఈ రెసిపీకి నా సౌత్ ఇండియన్ టచ్ ఇస్తూ వీటిని వెల్లుల్లి ఆవకాయ పండు మిరపళ్ళ పచ్చడితో అయితే సర్వ్ చేశాను. ఈ తేప్లాలను కర్డ్ తో కూడా సర్వ్ చేయొచ్చు. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ అండ్ కమెంట్ తప్పకుండా చేయండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఇట్లు మీ అభిరామి.